హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చక్కగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారండి. ఫాస్ట్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికోసం నేను ఒక కప్పు పెసరపప్పు అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఈ పెసరపప్పుకి తొక్కలేదు. సో ఈ విధంగా తొక్కలేని పెసరపప్పు తీసుకోవాలి ఒక కప్పు వరకు. దాన్ని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు చక్కగా వాష్ చేసుకున్నాక అందులో ఒక 2 నుంచి 3 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఏ కప్తో అయితే నేను పప్పు తీసుకున్నాను అదే కప్తో 2 నుంచి 3 కప్స్ వరకు వాటర్ వేసి 3 నుంచి 4 విజిల్ పెట్టుకోవాలండి. 4 విజిల్స్ వచ్చాక దాంట్లో స్టీమ్ అంతా పోయాక తీసి చూస్తే మన పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. సో గరిటెతో బాగా మిక్స్ చేసుకున్నాక అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు అండ్ మన కారంకి సరిపడా నేను ఒక 3 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఈ విధంగా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసేసుకొని దాంట్లో మళ్ళీ ఒక 2 నుంచి 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు థిక్నెస్ చూసుకోవాలండి. పప్పుచారు థిక్నెస్ ఎంతగా కావాలనుకుంటే ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా పెట్టుకోవచ్చు, లేకపోతే చిక్కగానే ఉంచుకోవచ్చు. నాకు బాగా చిక్కగా అనిపించిందండి, అందుకని నేను మరొక కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందామండి పప్పుచారు అనేది. సో దీన్ని స్టవ్ మీద పెట్టేసి మరొక స్టవ్ మీద తడక ప్యాన్ తీసుకోవాలండి, చిన్నది. దాంట్లో కొద్దిగా 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి పోపు దినుసులండి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం మరుగుతున్న పప్పుచారులో ఈ తాలింపును అనేది యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ నిమ్మకాయ పెసరపప్పు చారు చేసుకుంటున్నామండి. సో దానికోసం నేను 2 నిమ్మకాయలు తీసుకొని వాటి జ్యూస్ని అయితే ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకున్నానండి. బికాస్ మన పప్పుచారు అనేది కొంచెం చల్లారినాక దాంట్లో మనం నిమ్మకాయ రసం అనేది యాడ్ చేయాలండి, ముందే యాడ్ చేసేయకూడదు. సో ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో కొంతసేపు తర్వాత మన పప్పుచారు అనేది చల్లారిపోయిందండి. దాంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు పులుపు సరిపోలేదనుకుంటే టేస్ట్ చూసుకొని మీరు మరొక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.